యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో చేయవచ్చిన దేవుడు మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి వేళ మన బైబిల్ అధ్యయన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి అపోస్తుల కార్యాల గ్రంథంలో నుండి దైవ జ్ఞానాన్ని మనం కొనసాగిద్దాం. ఆఖరి వారం అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం మధ్యలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని, ఒక సంఘటనను మనం చదువుకొని దాని మీద ధ్యానం చేస్తూ వచ్చాము. అందులో మరొకసారి మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 1:12. అప్పుడు మనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. భావాలు, కొన్ని సత్యాలు మనం ధ్యానం చేశాం కదా ఒక అంశం గురించి. ఏంటిదమ్మా? గుడ్. మొదటి అంశం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ప్రయాణం కదా. వాళ్ళు చేసినటువంటి ప్రయాణాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏం ప్రయాణం చేశారు అంటే, వారు విశ్రాంతి దినమున నడవదగినంతటి దూరములోనే, సమీపములోనే ఆ కొండ ఉన్నది, వాళ్ళు ఉంటున్నటువంటి మేడగది ఉన్నది. కాబట్టి మనం ఇలా ఊహించుకోవచ్చు కదా, ప్రభు ఆరోహణమే వెళ్ళిపోయిన ఆ ప్లేస్ వీళ్ళుంటున్న ప్లేస్కి ఎట్లా అని చెప్పుకోవచ్చు? చాలా దగ్గర. ఎంత దగ్గర అని చెప్పుకోవచ్చు? నడవదగినంత దూరం. అంటే మన ఏరియా నుంచి మెట్రో అంత దూరం ఉండొచ్చా? 1/2 మైల్ అంతేనంటారండి. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారు, బెరాకా ప్రార్థనా మందిరం అంత దూరం ఉంటే ఎక్కడ మన మెట్రో, లేకపోతే ఆర్టీసీ కాలనీ చెప్దామా? ఆర్టీసీ కాలనీ నుంచి మనం నడుచుకుంటూ రావచ్చు కదా. ఎంత బాగుంటుందో కదా. ప్రభువుని అక్కడ కొండ మీద వాళ్ళు ఆరోహణమై వెళ్ళిపోవటం చూశారు. అక్కడ నుంచి వెనక్కి తిరిగి ప్రయాణం చేసి వచ్చారు. అంతకంటే ఎక్కువ దూరం విశ్రాంతి దినాన్న వాళ్ళు నడవ తగదు. విశ్రాంతి దినాన్న అంతకంటే ఎక్కువ ప్రయాణం వారు చెయ్యకూడదు. ఆ సంఘటనను, లేకపోతే ఆ సత్యాన్ని ఆధారం చేసుకొని విశ్రాంతి దినం క్రొత్త నిబంధనలో ప్రభువు దినంగా మార్చబడిన సంఘటన, సత్యాలు ముందు అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. అట్లాగైతే ప్రభు దినానికి కూడా కొన్ని మనము చేయదగిన పనులు, చేయదగని పనులు అలా ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఏమేం పనులు మనం విశ్రాంతి దినమున వీరు చేయకూడనివి ఉన్నాయి అని మనం నేర్చుకున్నాం. ఒకటి, ప్రయాణాలు చేయకూడదు, దూరం ప్రయాణం చేయకూడదు. ఎంత దూరం ప్రయాణం చేయకూడదు? ప్రభు సన్నిధికి దూరం అయ్యేంత ప్రయాణం చేయకూడదు. అది వాక్య సత్యం. ఏంటంటే మనం చేసే ప్రయాణం ప్రభు సన్నిధికి దూరం తీసుకునేంత దూరం ప్రయాణం మనం విశ్రాంతి దినాన, లేకపోతే ప్రభు దినాన చేయకూడదు. ఓకే, ప్రయాణం చేయకూడదు. ఇంకా వ్యాపారం చేయకూడదు. ఏం వ్యాపారం చేయకూడదు? దేవుని నుంచి మనల్ని దూరం తీసుకొని పోయే వ్యాపారం మనం చేయకూడదు. ప్రభు నుంచి, ఆయన సన్నిధి నుంచి, ఆయనతో మనం చేసే సహవాసం, ఆరాధన నుంచి మనల్ని దూరం తీసుకుని పోయే వ్యాపారం మనం చేయకూడదు. ఇంకా ఏం చెప్పుకున్నాం? లోక వార్తలు చెప్పుకోకూడదు. ప్రభువు నుంచి దూరం చేసే వార్తలతో మనం నిండుకోకూడదు, మాట్లాడుకోకూడదు. మాట్లాడుకోవచ్చు, కానీ ప్రభువు నుంచి మనల్ని, ప్రభువు సంభాషణ నుంచి, ఆయన సిలువ నుంచి, ఆయన మహిమ నుంచి, ఆయనను గురించి సంభాషించవలసిన ఆ దినాన్న ఆయన నుంచి దూరంగా మనల్ని చేసే వార్తలు, సంభాషణలు మనం చేయకూడదు. అలాగా కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. అయితే ప్రభు దినానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, పాత నిబంధనలో విశ్రాంతి దినం, క్రొత్త నిబంధనలో ప్రభు దినం. ప్రభు దినానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల్ని, 5 విషయాల్ని మనం చెప్పుకున్నాం. నేను చెప్పాను ఆఖరిలో, లాస్ట్ 5 మినిట్స్లో చెప్పాను. ఏంటి ప్రభు దినానికి ఉన్నటువంటి ప్రత్యేకత? ఒకటి, గుడ్,
ఎవరు చెప్పారు? ఫన్నీయా? గుడ్ గుడ్, ఎక్సలెంట్. ఏంటిదమ్మా ఫస్ట్ది? చిన్నపిల్లలు చెప్పండి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లార్డ్స్ డే, లేకపోతే సండే, ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు 5 చెప్పా. 1, ఈరోజు క్లాస్ అంతా స్టూడెంట్స్ లేరు, అందుకని మీరే కొంచెం మంది ఉన్నారు, మీరు దొరికిపోతారు. 1 ఏంటి? సృష్టి తయారు చేయబడిన దినం ఆదివారం కదా, ప్రభు దినం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీక్కి, వారానికి మొదటి దినం ప్రభు దినం. ఓకే. నెంబర్ 2 ఏంటిది? పెంతికోస్తు దినం. దేని వాక్యం ఆధారంగా మనం చెప్పుకున్నాం పెంతికోస్తు రోజు ఇట్లా జరిగిందని? ఏ పండుగ? ఒక పండగ గురించి చెప్పుకున్నాం కదా, యూదుల పండగ. యూదుల పండగలను గురించినటువంటి వివరాలు, విషయాలు ఏ గ్రంథంలో ఉంటాయని చెప్పుకున్నాం? లేవియా కాండంలో ఉంటాయి. ఎక్సలెంట్. లేవియా కాండంలో కూడా ఏ అధ్యాయంలో ఉంటాయని చెప్పుకున్నాం? 23వ అధ్యాయం. ఎక్సలెంట్. ఎప్పుడే గుడ్, శబాష్. 23వ అధ్యాయం లేవియా కాండ గ్రంథంలో మనకి ఏమి వివరాలు కనిపిస్తాయంటే, మన ప్రభువు యూదులకు సూచించినటువంటి ఆ పండుగల వివరాలు అక్కడ కనిపిస్తాయి. కాబట్టి యూదుల పండుగలు, ఆ తర్వాత ప్రభువులో సంభవించిన సంఘటనలు, ఈ 2 కూడా ఎలా కనిపిస్తాయి? ఎలా కనిపిస్తాయమ్మా? నెరవేర్పుగా కనిపిస్తాయి కదా. యూదుల పండగ ఒకటి ఉంది. ఆ పండగ ఒక నీడ, ఒక ఛాయ, ఒక నమూనా. కానీ దాని నెరవేర్పు ఎక్కడుంది? క్రొత్త నిబంధనలో రక్షకుడైన యేసు ప్రభు వారి జీవితంలో అది నిజంగా జరిగింది. అలాగ మీరు యూదుల యొక్క 7 పండగల్ని ప్రభువులో సంభవించినటువంటి సంఘటనలతో చక్కగా పోల్చుకొని చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది కదా. అట్లా చూసుకుంటే 1వ పండగ పస్కా పండుగ. పస్కా పండుగ దేన్ని సూచిస్తుంది ప్రభు జీవితంలో? పస్కా పండుగను ఏం చేస్తారు? వధిస్తారు కదా. ఆ గొర్రెపిల్లని తెచ్చి 10వ తారీఖున ఇంట్లో పెట్టి 14వ తారీఖున దాన్ని వధించి ఆ గొర్రెపిల్ల రక్తంతో ఆ ఇంటి పైకమ్మిని, అడ్డకమ్ములను రాస్తారు. ఆ ప్రక్రియ ద్వారా ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేశారు. ఫరో ఓడిపోయాడు. యుద్ధం చేయలేదు, కత్తి ఆడించలేదు, బల్లెం నడిపించలేదు, శత్రువు ముందు నిలబడలేదు. కానీ గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళకేం దొరికింది? విజయం దొరికింది. ఈ ప్రక్రియ ఒక ఫోటోగ్రాఫ్ లాంటిది, ఒక నమూనా లాంటిది, ఒక పిక్చర్ లాంటిది. కానీ దీని యొక్క నెరవేర్పు నిజంగా గొర్రెపిల్ల స్థానంలో గొర్రెపిల్ల లాంటి ఒక ఆయన వధించబడ్డాడు. ఆయన రక్తధారలలో మన జీవితాలు విమోచించబడ్డాయి. ఫరో కంటే గొప్పవాడు, క్రూరుడైనటువంటి దుష్టుడైన అపవాదిని ప్రభువు ఓడించాడు. ఈ దృశ్యాలన్నీ ఎగ్జాక్ట్గా ఏ రోజు జరిగాయి? ఎక్కడ ఏ రోజు జరిగాయో ఇక్కడ కూడా. ఇక్కడంటే పాత నిబంధనలో ఏ పండగలో జరిగాయో, ఏ రోజున జరిగాయో, ఏ విధంగా జరిగాయో అదే విధంగా క్రొత్త నిబంధనలో మన రక్షకుడైన యేసు ప్రభు వారి జీవితంలో ఎగ్జాక్ట్గా అదే రోజు, అదే పద్ధతి, అదే విధంగా సంభవించాయి. కాబట్టి పస్కా పండుగ ప్రభు సిలువను సూచిస్తూ ఉంది. పస్కా పండుగ తర్వాత 3 రోజులు, ఆ పులియని రొట్టెల పండుగ తర్వాత వారం రోజుల తర్వాత 3 రోజులకి యాజకుడు ఏం చేయాలంట? ఒక పన అంటే బార్లీ అని రాశాడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో. మన తెలుగులో మనం ఏదైనా ఒక కంకు, ఏదైనా కంకులు, మనం పొలాలకు వెళ్తే మనకి కొంచెం అనుభవం తక్కువ కాబట్టి మనం చెప్పలేం. కానీ ఏదైనా ఒకటి, ఒక కంకు, జొన్న కంకు అనుకోండి, మొక్కజొన్న పొత్తులు అనుకోండి, ఏదైనా కానీ ఒక కంకుని అల్లాడిస్తాడు. అల్లాడించడం అంటే ఇట్లాగా గాలిలోకి వేవ్ చేస్తాడనమాట, విసురునట్టుగా కదిలిస్తాడు. దీన్ని ఒక కంకునే, దీన్ని ప్రథమ ఫలముల పండుగ అంటారు కదా, ఫస్ట్ ఫ్రూట్. మొన్న ఈ మధ్యన కూడా బేతస్తాలో మన మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒక కుటుంబం వాళ్ళు ఒక మామిడి పండు తీసుకొని వచ్చి ఇచ్చారు. నాకు ఇచ్చి
అన్న అక్క మీరిద్దరు కలిసి తినండి, ఇది మా చెట్టుకు కాసిన ఫస్ట్ ఫ్రూట్. ఎంత బాగుందంటే నేను చెప్పలేను. మన బేతెస్తా మందిరం దగ్గర ఒక కుటుంబీకులు ఇచ్చారు. యేసయ్య దగ్గరికి కూడా, లేకపోతే దేవుని దగ్గరికి యూదులు అలా వాళ్ళ పంట చాలా పండింది, ఇంకా పండిద్ది, కానీ మొదటి కంకుని తెచ్చి ప్రభు సన్నిధిలో పెట్టి దేవుని సన్నిధిలో చూపిస్తారు. అల్లాడించడం అంటే ప్రభుకి ఇస్తారు. ఎన్ని కంకులు? ఒకటే. తరువాత 7 వారాల తర్వాత, 7 వారాల విశ్రాంతి దినాల తర్వాత మరుసటి రోజు, ఆ విశ్రాంతి దినాలంటే శనివారాల తర్వాత 7 శనివారాల తర్వాత వచ్చే మరుసటి రోజు ఆదివారం రోజు. అప్పుడేం చేయాలా? గంప నిండుకు తేవాలా. చూసారా? ఒక పన మన రక్షకుడైన యేసు ప్రభు వారి పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉంది. ఆయన ఒక్కడే లేచాడు శిలువ మీద నుంచి, ఆయన ఒక్కడే మృత్యుంజయుడిగా లేచాడు. అది ఆయన్ని సూచిస్తూ ఉంది. ప్రథమ ఫలాల పండుగ, క్రొత్త ఫలాల పండుగ, దాన్నే పెంతికోస్తు పండుగ. అంటే అప్పుడు గంప నిండుగా తెచ్చి నీకు పండిన పంట అంతటిలో నుంచి సమృద్ధిగా ఒక గంప నిండుగా తెచ్చి ప్రభువుకి ఇవ్వాలా. దాన్ని పెంతికోస్తు పండగ అంటారు కదా. ఇప్పుడు ఆ పెంతికోస్తు పండగ, లేకపోతే ఆ 50వ రోజున జరిగేటటువంటి ఆ పండుగ దేన్ని సూచిస్తూ ఉంది? 3వ రోజున పన యేసయ్య పునరుద్ధానాన్ని సూచిస్తుంది. 50వ రోజున గంప నిండుగా తెచ్చిన ఫలాలు దేన్ని సూచిస్తూ ఉన్నాయి? మనల్ని సూచిస్తూ ఉన్నాయి. ఇదిగో అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతికోస్తు నాడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి, ఇదిగో మనందరినీ పునరుద్ధానమయ్యే లిస్టులో యేసయ్యేమో పునరుద్ధానులలో ప్రథమ ఫలము, ఆయన వెనక మనం కూడా ఆయనలాగే పునరుద్ధానమవుతాం అని సూచించే పండుగ అది పెంతికోస్తు పండుగ. కాబట్టి సృష్టి తయారు చేయబడింది 1వ రోజు, 2 పునరుద్ధానం పెంతికోస్తు పండగ ఆదివారం రోజే, 3 ప్రభువు సాక్షాత్తు తిరిగి లేచింది కూడా ఆదివారం రోజే, ఆ తర్వాత సంఘము ఏర్పడిన దినం కూడా ఆదివారం రోజే. ఆఖరిగా మనము వాక్య లేఖనాల్లో ఏం చూస్తామంటే, దేవుని పిల్లలు అపోస్తుల కార్యాల గ్రంథంలో సంఘంగా కూడుకొని వాళ్ళందరూ ప్రభు సన్నిధిలో రొట్టె విరిచే కార్యక్రమం కూడా ఏ రోజు చేస్తారు? ఆదివారమే చేస్తారు. ఇంతకీ ఆదివారము సెలవు అనే ఈ విధానం, ఈ పద్ధతి ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు తెలిసి? ఆదివారం, సండే ఈజ్ ఏ హాలిడే. సండే అందరూ చర్చ్కి వెళ్ళాలా, సండే అందరూ ఇలా ఫ్రీగా ఉండాలా. ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? బ్రిటిషర్స్ కాదు, మన ఇండియా అది బ్రిటిషర్స్ అంటే. హిస్టరీ స్టూడెంట్స్ మన పిల్లలు ఎవరు లేరు ఇక్కడ, చిన్నపిల్లలు. ఎప్పుడు? 300 సంవత్సరంలో, అంటే 4వ శతాబ్దం లేక 3వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యానికి లేకపోతే అధినేతలను జయించినటువంటి కాన్స్టంటినోపుల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మత సంబంధంగా క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. క్రైస్తవ మతాన్ని, యేసుప్రభు వారిని కాదు, గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. ఈ కాన్స్టంటినోపుల్ అనే ఆయన టర్కీలో ఉన్నటువంటి ఇస్తాంబుల్ అనే ప్లేస్ని రాజధానిగా చేసుకొని క్రైస్తవులను ప్రేమించటం, క్రైస్తవ మతాన్ని సపోర్ట్ చేశాడు. అందువలన ఆయన డిక్లేర్ చేశాడు ఏమని? సండే యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి సండే ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా క్రైస్తవ్యంలో కనిపిస్తుంది కాబట్టి సండే హాలిడే అనే సత్యాన్ని, లేకపోతే అనే విధానాన్ని ఎవరు ప్రారంభం చేశారమ్మా? కాన్స్టంటినోపుల్. కానీ మరి ఇక్కడ మనం చదువుతున్నామే అపోస్తుల కార్యాల గ్రంథం, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? రొట్టె విరచటానికి వారు ఆదివారమున కూడినప్పుడు. ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా ఇది? ఇది కాన్స్టంటినోపుల్కి ముందా వెనక అన్నా? ముందు. వెరీ గుడ్, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే
మనం నేర్చుకోవటానికి అవసరమైన సత్యం ఏంటంటే ఆదివారమున సెలవు, ఆదివారమున రొట్టె విరచటం అనే ఈ ప్రక్రియ ఒక మత సంబంధంగా ఏర్పడినటువంటి ప్రక్రియగా మనం దాన్ని చూడకూడదు. దట్ ఈస్ మై ఇంటెన్షన్ అండ్ లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే సండే హాలిడేగా డిక్లేర్ చేయబడినటువంటి క్రైస్తవ మతానికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. దానికంటే ఫార్ బిఫోర్ 322 లేక 350 సంవత్సరాల మధ్యలో కాన్స్టంటినోపుల్ ప్రపంచానికి క్రైస్తవ్యం ఒక అధికారపూరితమైన మతంగా చెప్పాడు. కానీ దానికంటే ముందే అపోస్తులు ప్రభుదినాన్ని ఆచరించే పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాగ మనం ఇన్ని విషయాలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. మనం చూద్దాం, చూడండి. ఆఖరిలో మనం నేర్చుకున్నటువంటి పాఠంలో మనం ఎక్కడ ఆప్ చేసామంటే ప్రభుదినాన్న మనమేం చేయాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం? రొట్టె విరచాలా, ఆరాధన చేయాలా, కూడుకోవాలా. ఆ తర్వాత ఆ కూడుకునేటప్పుడు రొట్టె విరిచే కార్యక్రమంలో మనం ఎందుకు వస్తామంటే దానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను మనం కొన్ని చెప్పుకున్నాం. ఏం ప్రత్యేకతలు? అది ప్రభు దినం 1, 2 అది ప్రభువు భోజనం. మీకు గుర్తొస్తున్నాయా లేదా అమ్మా? నేను చెప్పే గుర్తొస్తున్నాయా లేదా? ప్రభు దినం గుర్తుందిగా. ఎక్కడన్నాడు ప్రభు దినం అని? ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను ఏమన్నాడు? ప్రభు దినమున నేను ఆత్మవశుడనై ఉండగా. ఆ ప్రభు దినాన్న మనందరం కూడి వస్తామే, అది ఎవరి భోజనం అని చెప్పాడు? ప్రభు రాత్రి భోజనం అన్నాడు కదా. ఎక్కడన్నాడు? కొరింథీ మొదటి పత్రిక. నేను లాస్ట్ టైం ఫాస్ట్గా చూపించానేమో, మీకు జ్ఞాపకం లేదు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 11:20. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట. అక్కడ రాత్రి అనేది పక్కన పెట్టండి కొంచెంసేపు. అంటే పాత దినాల్లో మొదటి శతాబ్దంలో రాత్రి వేళ చేసేవాళ్ళు. ఆ కాన్సెప్ట్ని మనం పక్కన పెట్టి ఇప్పుడు చదువుకోండి. మీరు ప్రభువు రాత్రి పక్కన పెడితే ఏమైంది? ప్రభు భోజనం. ఎవరి భోజనం అది? దినం ఎవరిది? ప్రభు దినాన్న ప్రభు భోజనం. ఇప్పుడు అక్కడే ఉన్నాం కదా. 10వ అధ్యాయం 21వ వచనం. ఎవరి పాత్ర? పాత్ర కూడా ప్రభుదే. ప్రభు పాత్రలోనిది త్రాగనేరరు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ బల్ల ఎవరిది? ఇప్పుడు ఎన్ని మాటలు వచ్చాయి మీకు? దినం ప్రభు దినం, భోజనం ప్రభు భోజనం, బల్ల ప్రభు బల్ల, పాత్ర ప్రభు పాత్ర. మరి ఇక్కడ ప్రభు రొట్టె అన్నాడు కదా. ప్రభు ఒక రొట్టెను ఎత్తుకొని 11వ అధ్యాయం మనం ఎవ్రీ సండే చదువుతాం కదా. 23వ వచనంలో రాత్రి ఆ రొట్టె ఎవరిదంట? మీ కొరకు విరువబడిన నా శరీరం. అంటే రొట్టె కూడా ఎవరిది? నాదే. ఇప్పుడు దేవుని పిల్లలు ప్రతి ఆదివారం కూడుకొని చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అది ప్రభు దినం, అది ప్రభు భోజనం, అది ప్రభు బల్ల, అది ప్రభు పాత్ర, అది ప్రభు రొట్టె. నీది నాది కాదు. నేను అందుకే ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం కదా. ఒకవేళ మనల్ని ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి, ప్రెసిడెంట్ లేకపోతే గొప్ప వ్యక్తి, చీఫ్ మినిస్టర్ గారు పార్టీ ఇచ్చాడు. ఆయన ఇంట్లో మనం భోజనం చేయడానికి వెళ్ళాం, భోజనం చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలా?
చీఫ్ మినిస్టర్ గారితో కలిసి కూర్చొని భోజనం చేయాలా? ఎవరి టేబుల్ అది? మనం వెళ్ళగానే చూస్తాం కదా, ఈ టేబుల్ ఎంత బాగుందో. మా ఇంటికి వచ్చినప్పుడల్లా సుధాకర్ అంకుల్ మరి చక్కటి టేబుల్ కొన్నారు, దాన్ని సలోమోను బల్ల అంటారు. చాలా బాగుంటుంది, అది మార్బుల్తో ఉంటుంది. దాని దగ్గరికి సేవకులు ఎవరు వచ్చి కూర్చున్నా కానీ ఇది బాగుందండి, చాలా బాగుంది. ఎవరి టేబుల్ అది? అంకుల్ది. అంకుల్ కొన్నారు అంటే వారిది. ప్రభువుది బల్ల, మన మధ్యలో వేసేటటువంటి బల్ల చీఫ్ మినిస్టర్ గారిది అయితే ఎలా ఉంటుందో, ఆయన బల్ల మీద ఆయన విధానంలో వస్తువులన్నీ పెడితే ఎలా ఉంటాయో ఆ బల్ల దగ్గర మనం కూర్చుంటే ఎలా కూర్చుంటామో. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ లార్డ్స్ పీపుల్ ఆన్ సండే. ఇది కాన్స్టంటినోపిల్ తయారు చేసింది కాదు, ఇది ఇండియాలో సెలవు రోజు డిక్లేర్ చేసినందువల్ల కాదు, లేకపోతే స్కూల్స్ లేనందువల్ల కాదు. దేవుని పిల్లలు విశ్రాంతి దినపు నియమంలో నడవదగినంత దూరం, చేయదగినంతటి పని ఇప్పుడు దేవుని పిల్లలు చేస్తున్నారు. మరి ఇది ఆదివారమే చేస్తున్నారని, ప్రతి ఆదివారం చేస్తున్నారని మనం ఎలా నమ్మాలా, మనం ఎలా తెలుసుకోవాలా? దానికి కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం కదా. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదివారమున మేము ఏ ఏరియాలో మ్యాటర్ ఇది? ఏం జరిగిందంట? సంఘటన ఏం జరిగిందమ్మా? ఆ రోజు సండే వచ్చింది, ఆదివారం వచ్చింది. ఆ ఆదివారం రోజు భక్తుడైనటువంటి పౌలు ఏం చేస్తున్నాడంట? రొట్టె విరచటానికి కూడుకొని వచ్చారు కదా. వచ్చి రాత్రి ఏం చేస్తున్నాడంట? పౌలు ప్రసంగం చేస్తున్నాడు. ఎందుకు అంతసేపు ప్రసంగం చేస్తున్నాడనా? ఆరో వచనం మనం చూద్దాం. మీరు ఫిలిప్పు అనే పట్టణాన్ని విడిచి 5 రోజుల్లో ఎక్కడికి వస్తాం? త్రోయకు వస్తాం. ఇప్పుడు మీరు లెక్కలేయాలా? ఈ ఏరియాలు మీకు గుర్తున్నాయి అసలు మ్యాప్ మీద? అవి గుర్తు లేకపోతే కూడా మళ్ళీ ఇది కొంచెం కష్టమే అర్థం చేసుకోవటం. సరే, ఇప్పుడు మ్యాప్ వేసి నేను చూపించే అనుకూలత లేదు కాబట్టి మొత్తానికి ఇలా గుర్తుపెట్టుకోండి. భక్తుడైన పౌలు ఎఫెస్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఏం విడిచి వెళ్ళిపోతున్నాడు? ఎఫెస్ పట్టణాన్ని విడిచి ఇక వన్స్ ఫర్ ఆల్ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ త్రోయ అనే ప్లేస్కి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు పౌలు యొక్క మనసులో ఉన్న ఇంటెన్షన్, మనసులో ఉన్న ఆలోచన ఏమని చెప్తున్నాడు? ఫిలిప్పును విడిచి 5 దినాలలో మేము త్రోయకు వచ్చాం. 5 డేస్లో త్రోయ అనే పట్టణానికి వచ్చాం. చాలా బాగుంటుంది త్రోయ, ఒక నోడల్ లొకేషన్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాప్లో చూడండి. ఆ త్రోయలోనే ప్రభువు దర్శనాన్ని పొందుకొని భక్తుడైనటువంటి పౌలు ఐరోపాకి, మాసిదోనియాకి వెళ్ళాడు. అక్కడి నుంచే ఆ త్రోయ నుంచి సముద్ర ప్రయాణాలు ఐరోపాకి లేకపోతే మాసిదోనియాకి చేస్తారు. కాబట్టి అదొక మంచి పట్టణం, రేవు పట్టణం. ఆ త్రోయలో 5 డేస్ ప్రయాణం చేసి వచ్చాడు. అక్కడ వారి యొద్ద త్రోయ అనే పట్టణంలో ఉన్న సంఘంలో ఎన్ని రోజులు ఉన్నాడంట? 7 దినాలు. ఎందుకున్నాడన్నా? అది ఆ మాట క్యాప్చర్ చేయాలా. ఆదివారం, ఇప్పుడు 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. పౌలు షెడ్యూల్ ఉంది. ఏం షెడ్యూల్? ఇప్పుడు చూడండి, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు. ఏ రోజన్నా మరునాడు అంటే? సోమవారం. సోమవారం ఆయన ప్రయాణం చేసి పోవాలా. కానీ ఆదివారం రొట్టె విరచటానికి నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడే ఉండిపోయాడు. అది ఫిలిప్పు నుంచి వచ్చాడు,
త్రోయకి వచ్చాడు, త్రోయలో దాటిపోకూడదు. లేకపోతే అసలు మీరు కానీ గమనిస్తే పౌలు ఎక్కడికి వెళ్ళాలని ఉన్నాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాలని ఉన్నాడన్నా? మీరు అదంతా చదివితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. యెరూషలేముకి ఇంకా వన్స్ ఫర్ ఆల్ ఎఫెస్సుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. సిరియాకి వెళ్ళాలా? సిరియాలో ఫినేకేలో ఏం ప్లేసెస్ ఉంటాయి? తూరు, సీదోను. ఆ తర్వాత క్రిందకు వస్తే కైసరియా నుంచి కిందకు వస్తే యొప్పే నుంచి కిందకి వెళ్తే ఓ ప్రభువా యెరూషలేము. అవి గుర్తుంటేనే మీకు ఈ స్టోరీ అర్థమైద్ది. అందుకని నేను ఎన్నోసార్లు మీకు అలా చెప్తున్నాను. అఫ్కోర్స్ కష్టమే లేండి, వాటిని రోజు చూస్తేనే గుర్తుంటాయి. పౌలు అలా ఎఫెస్సుని విడిచిపెట్టి ఇంకా యెరూషలేముకి వచ్చి యెరూషలేములో పట్టబడతాడు, అయిపోయింది. యెరూషలేముకి తొందరగా వెళ్ళాలి, అది పౌలు త్రస్ట్. మీరు అదంతా చదివితే మీకు అర్థమైంది. పౌలు ఏమనుకుంటున్నాడంటే, నేను ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా యెరూషలేముకి వెళ్ళిపోవాలా. కానీ త్రోయకు వచ్చి అక్కడ ఆగిపోయాడు. ఎందుకంట? సండే వచ్చింది, ఆదివారం వచ్చింది, ఇక్కడ ఆరాధన చేసుకొని మండే వెంటనే వెళ్ళిపోవాలా. 2 రోజులు ఆగచ్చు కదా త్రోయలో. నో 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 యెరూషలేముకి నేను ఫాస్ట్గా వెళ్ళాలా, కానీ ఆదివారం వచ్చింది కాబట్టి త్రోయలో నిలబడాలా. చూడండి, భక్తుడైనటువంటి పౌలు ఈ ప్రాక్టీస్ని మనం నేర్చుకోవాలా. అంటే ఆదివారం ఉండాలనేది కాదు, ఆదివారము రొట్టె విరిచే కార్యక్రమాన్ని భక్తుడైనటువంటి పౌలు ఎలా నేర్పించాడు. ఇది కాన్స్టంటినోపిల్ సమయంలోది కాదు, మొదటి శతాబ్దంలో అపోస్తుల యుగంలో ఫస్ట్ సెంచరీ బిలీవర్స్ ఎలాగా ప్రభుదినాన్ని ప్రత్యేకించి ప్రాక్టీస్ చేశారు, అది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి పౌలు అంటున్నాడు, ఆదివారమున మేము రొట్టె విరచడానికి కూడుకున్నాం. ఇక రేపు వెళ్ళిపోతాడు కాబట్టి పౌలు ఏం చేశాడు తెలుసా అన్న? ఏం చేశాడు? రేపు వెళ్ళిపోవాలా, పాపం ప్రయాణం ఉంది. అందుకని ఈరోజు రాత్రి ఏం చేశాడు? వదలకుండా భక్తుడైన పౌలు ప్రసంగం చేస్తానే ఉన్నాడు. రాత్రి ప్రసంగం, అది కూడా. అంటే అందుకనే మనం చెప్పుకున్నాం కదా, లిటరల్గా మొదటి శతాబ్దంలో దేవుని పిల్లలు ప్రభు రాత్రి భోజనం అంటే రాత్రి వేళే చేసేవాళ్ళు. కాబట్టి భక్తుడైన పౌలు, ఇది మొదటి శతాబ్దంలో చరిత్ర కాబట్టి రాత్రి వేళ ప్రసంగం చేస్తూ ఉండగా ఇంక రేపు వెళ్ళిపోవాలా, నేను వీళ్ళకి ఇవన్నీ చెప్పలేనేమో అని పౌలు ఏం చేస్తున్నాడు? కెప్ట్ ఆన్ టాకింగ్. మరి ఎన్ని గంటలు ప్రసంగం చేశాడు? ఈ ప్రసంగం చేస్తూ ఉండగా ఒక యవ్వనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? ఆ రోజుల్లో మరి లైట్లు లేవు, కాగడాలు కిటికీలలో పెట్టి ఆ దీపాలుగా పెట్టేవాళ్ళట. ఆ కిటికీలో కూర్చున్నాడు, చల్లగాలి వస్తుందని కూర్చున్నాడో మరి ఎందుకు కూర్చున్నాడో. పౌలు కొరగాని ప్రసంగికుడు అని అనేవాళ్ళు పౌలు భక్తుడిని. కొరగానివి, అతని ప్రసంగాలు కొరగానివి, అతని రాతలు కష్టమైనవి అలా అనుకునేవాళ్ళు. చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాడు, మరి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. దేని మీద చెప్తున్నాడో మాట్లాడుతూ ఉంటే ఈ ఐతుకు అనేవాడు ఏం చేశాడు? ఒక కుర్రోడు ఆ కిటికీలో నుంచి ఏం చేశాడంట? నిద్రపోయి క్రింద పడ్డాడు. ఎన్నో అంతస్తు నుంచి పడ్డాడు తెలుసా అమ్మా? 3వ అంతస్తు మీద నుంచి కింద పడ్డాడు, చనిపోయాడు. పౌలు ఆ వ్యక్తిని లేపి సజీవునిగా తీసుకొని వెళ్ళి సంఘంలో త్రోయలో పెట్టి అప్పుడు రొట్టె విరిచి, సండే స్పెషల్, ఆదివారం యొక్క ప్రత్యేకత పౌలు భక్తుని జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇది ఏ స్థలంలో అని చెప్పుకుంటున్నాం? ఇక్కడ ఏ లొకేషన్ అన్న? ఇది త్రోయ. త్రోయలో యూదులు ఉంటారా, అన్యులు ఉంటారా? ఆ లొకేషన్స్ తెలిస్తే మీకు అర్థమైద్ది. అన్యులే ఉంటారు, ఎక్కువ శాతం అన్యులే. ఇశ్రాయేలు దేశంలో ఎక్కువ మంది యూదులు, మిగిలినటువంటి ఆసియాలోను మాసిదోనియాలోను ఎక్కువ మంది ఎవరు ఉంటారు? అన్యులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి త్రోయలో కూడా ఇది అన్యుల యొక్క ప్రాంతంలో ఆదివారం ప్రత్యేకత, గుర్తుపెట్టుకోండి. ఓకే, రెండో మాట మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు భక్తుడైన పౌలు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం
కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 1-2. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరు కూడా చేయండి అని చెప్పాడు. చెప్పి నేను వచ్చినప్పుడు చందా అప్పుడు పోగు చేయకుండా ఏ రోజు అంటనా? ప్రతి ఆదివారం మీరు ఏం చేయాలంట? కానుకలు. అక్కడ చందా అని తెలుగులో రాశారు. ఆ వర్డ్, ఆ చందా అనే పదం కంటే దేవునికి ఇవ్వటం, ప్రభువుకి ప్రత్యేకించినటువంటి సంపదను ప్రభువుకి ఇవ్వటం అనేది గౌరవప్రదమైన మంచి మాట. అంటే ఇది తప్పని కాదు, అది చాలా బాగుంటుంది కదా. ప్రభుకి ఇచ్చేది, ఇట్ ఈస్ నాట్ చందా. చందా అంటే ఎవరికో దానం చేసినట్టు, అట్లా కాదు. ప్రభు కోసం చాలా ప్రత్యేకంగా గౌరవప్రదంగా మనం ప్రభు కోసం ఇచ్చేది. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, మీరు ఏ రోజు ఒక 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 విషయాన్ని భక్తుడైన పౌలు చెప్తున్నాడు. ఏం విషయాన్ని చెప్తున్నాడు? నేను ఆల్రెడీ గలతీయ సంఘాలకు నియమించా. అంటే ఏంటమ్మా నియమించానంటే? అలవాటు చేయటం. ఓకే, ఇంకా నేను ఆల్రెడీ వాళ్ళకి నియమించా అన్నాడు అన్న, నేర్పించా. రోమాపత్రిక చూడండి, 15వ అధ్యాయం. రోమాపత్రిక 15వ అధ్యాయం. రోమాపత్రిక 15వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు, ఇదిగో ఇదే ఆయన ప్రయాణం, యెరూషలేముకి వెళుతున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము, కొంత కానుక వేయటానికి ఇష్టపడిరి. ఇప్పుడు మీరు ఏమన్నా అర్థమైందా ఇందులో నుంచి? ఇందాక ఎక్కడ చదివాం? ఇందాక కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో మనం చదివాం కదా. అక్కడేమని చెప్పాడు? నేను గలతీయ వారికి, గలతీయ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? ఎక్కడ ఉంటుంది గలతీయ? ఆ మ్యాప్ చూడాలి. అందుకనే చాలా బాగుంటుంది. గలతీయ ఎక్కడ ఉంటుందంటే ఆసియాలో మనం చెప్పుకున్నాం కదా, ఆసియా. ఇప్పుడు ఆసియా ఎక్కడ ఉంటుంది? అవి అర్థమైతేనే బాగుంటుంది. 3 ప్రాంతాల్లో సంఘాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఏ ప్రాంతాలు? 1 పాలస్తీనా ప్రాంతంలో, 2 ఆసియా ప్రాంతంలో, 3 మాసిదోనియా ప్రాంతంలో. ఇప్పుడు ఆసియా పాలస్తీనా ప్రాంతంలో ఉండే సంఘాల్లో యూదులు ఉంటారు కదా. సిరియా అంతియోకయ నుంచి క్రింద యెరూషలేం వరకు పాలస్తీనా ప్రాంతం. ఈ పాలస్తీనా ప్రాంతాన్ని దాటుకొని పక్కకొస్తే ఒక పెద్ద టర్కీ ఉందని చెప్పుకున్నాం కదా. గుర్తొస్తుందా మీకు? టర్కీ. ఆ టర్కీ లోపల 3-4 పట్టణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. భక్తుడైన పౌలుని రాళ్లతో కొట్టారు. ఏ ఊరిలో? ఈకొనియా, లుస్త్రా, తర్వాత దెర్బే. లుస్త్రలో కొట్టారు. ఇప్పుడు ఈకొనియా, లుస్త్రా, దెర్బే ఈ ప్రాంతాలను ఏమంటారని చెప్పుకున్నాం? వెరీ గుడ్, గలతీయ ప్రాంతాలు. ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు కొరింథీయులకు రాస్తూ, కొరింథీయులు ఎక్కడ ఉంటారు? వెరీ గుడ్, మాసిదోనియాలో పైన ప్రాంతాన్ని మాసిదోనియా అంటారు, క్రింద ప్రాంతాన్ని అకయ అంటారు. ఓకే, క్రింద ప్రాంతాన్ని ఏమంటారు? అకయ అంటారు, పైన ప్రాంతాన్ని మాసిదోనియా అంటారు. ఇప్పుడు భక్తులైన పౌలు ఒక లెటర్ రాస్తూ మాసిదోనియాలో క్రింద ప్రాంతంలో అకయలో ఉండే భక్తులకి లెటర్ రాస్తూ అంటున్నారు, నేను టర్కీలో ఉండే విశ్వాసులకి ఆల్రెడీ నియమించానంటే ఆల్రెడీ చెప్పాను, అంతే, సింపుల్.
నేర్పించాను, లేకపోతే ఎవ్రీ వీక్ ఇవ్వాలని అట్లాగా. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు ఇలా చెయ్యండి అని నేను గలతీలో ఉన్న సంఘాలకి చెప్పాను. ఏమని చెప్పాడంట? అదే మీకు చెప్తున్నాను అంటున్నాడు. ఏం చెప్పాడు కొరింథీయులకి? అది వెరీ గుడ్. కొరింథీయులకి ఏమని చెప్తున్నాడంటే, మీరు ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం కొంత సొమ్ముని, కొంత కానుకలని ప్రభు కోసం ప్రక్కన పెట్టండి. అది మీరు పక్కన పెడితే నేను వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తాను? యెరూషలేములో ఉన్న బీదలైన దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళి నేను ఇవ్వాలి. అంటే కొరింథీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే, నేను గలతీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ మాటే చెప్పా అన్నా, అంతే కదా? ఓకే, ఇప్పుడు కొరింథీ పత్రికలోనే మనం ఉన్నాం కదా, కొరింథీ పత్రికలో మనం ఉన్నాం కదా. రెండోసారి వాళ్ళ దగ్గరికి పౌలు చెప్తున్నాడు కదా, మనం చూద్దాం. చూడండి 8వ అధ్యాయం, రెండో పత్రిక, కొరింథీ రెండో పత్రిక, కొరింథీలకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు నిరుపేదలైనను ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? కొరింథీయులకి. గుడ్. కొరింథీయులకి ఎవరి గురించి చెప్తున్నాడు? మాసిదోనియా వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? జస్ట్ కొరింథీయులకు పైన ఉంటారు అంతే. అంటే గుంటూరు జిల్లా వాళ్ళకి ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? కృష్ణా జిల్లా వాళ్ళ గురించి చెప్తున్నాడు అనుకోండి, మనకు అర్థమయ్యే భాషలో. కింద కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు, మొదటి పత్రికలో ఏమన్నాడు? గలతీ వాళ్ళకు కూడా నేను ఇదే మాట చెప్పా, మీకు చెప్పిందే వాళ్ళు కూడా చేస్తున్నారు, గలతీయులు కూడా ఇలానే చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, కొరింథీయులకి క్రింద వాళ్ళకి రాస్తూ అంటున్నాడు, మాసిదోనియా వాళ్ళు అసలు ఏం చేశారో తెలుసా? నేను చెప్తే ఇలా చెయ్యాలి, ఇలా మీరు కూడబెట్టాలి అని వాళ్ళకి చెప్తే, వాళ్ళు నిరుపేదలయ్యుండి కూడా వాళ్ళ సామర్థ్యానికి మించి వాళ్ళు ఇంత చేస్తారని మేము అనుకోలేదన్నా. బేతెస్తా వాళ్ళలాగా చేశారు. ఉదాహరణకి ఇంత కంట్రిబ్యూషన్ చేస్తారని, ఇంత ఎక్కువగా దేవుని కొరకు వాళ్ళు సంపదని స్పేర్ చేస్తారని మేము అనుకోలేదన్నా. వాళ్ళు నిరుపేదలు, వాళ్ళు చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఇంత ఇస్తారని మేము ఊహించలా అని కొరింథీయులకి క్రిందున్నోళ్ళకి మాసిదోనియా వాళ్ళ ఉదాహరణని చెప్తున్నాడు. చెప్తూ కొరింథీయులకు కూడా ఒక మాట చెప్పాడు. అక్కడే ఉన్నాం కదా, 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. ఒకటి నుంచి చూద్దాం. 9వ అధ్యాయం 1 నుంచి. నాకేం అవసరం లేదు ఈ విషయాన్ని గురించి మీకు రాయాలంటే, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నాకేం ఇంక అక్కర్లేదు అనుకుంటా అని రాస్తున్నాడు. మీరు రెడీగా ఉన్నారు ప్రభు కోసం ఇవ్వటానికి, పరిశుద్ధులైనటువంటి వారు యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకి మీరు సహాయం చేయాలని మీరు సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. అందువలన సంవత్సరం నుండి అకయా సిద్ధపడి ఉన్నదని చెప్పి ఇప్పుడు చెప్పండి. అక్కడదనమాట. అసలు చూడండి ఎంత బాగుంది కదా. క్రిందోళ్ళని చూపించి మళ్ళీ వీళ్ళకే చెప్తున్నాడు. రాస్తుంది కొరింథీ వాళ్ళకే. కొరింథీ వాళ్ళ గురించి ఆల్రెడీ అకయలో ఉన్న వాళ్ళకి ముందే చెప్పాడంట. ఏమని చెప్పాడన్నా? ఏమయ్యా, అకయలో ఉన్న అంటే కృష్ణా జిల్లా విశ్వాసులారా, గుంటూరు వాళ్ళు ఆల్రెడీ సంవత్సరం నుంచి రెడీ అవుతున్నారయ్యా, మీరు ఇంకా ఏంటి ఇలా ఉన్నారు అన్నట్టుగా
గలతీయ వాళ్ళ గురించి కొరింథీయులకు చెప్పాడు, కొరింథీయుల గురించి అకయ వాళ్ళకి మాసిదోనియా వాళ్ళకి చెప్పాడు, మాసిదోనియా వాళ్ళ గురించి అకయ వాళ్ళకి చెప్తున్నాడు, ఒకరి గురించి ఒకరికి చెప్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడంటే, కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులారా, ఇదిగో ఇలాగా యెరూషలేములో ఉన్న పేదలైన విశ్వాసుల కోసం ఈ సంపదంతా కూడబెట్టుకొని, రోమా పత్రికలో మనం చూసామే నిరుపేదలైనటువంటి విశ్వాసులకు తీసుకొని వెళ్ళాడని, తీసుకొని ఆఖరి ప్రయాణం చేసి త్రోయ నుంచి ప్రయాణం చేసుకొని ఎఫెసీ పట్టణస్థులకి మిలేతు ద్వీపంలో ఆఖరి వందనాలు చెప్పి ప్రార్థన చేసి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాడమ్మా? యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంలో పట్టుబడ్డాడు. పట్టుబడితే ఒక ఆయన పట్టుకున్నాడు కదా, ఎవరైనా? ఫిలెక్స్ ఏమంటాడు? రోజు పిలిపిస్తాడంట. 24వ అధ్యాయం అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం మనం చూద్దాం. 24, 25. అప్పుడు అతడు భక్తుడైన పౌలు ఫిలెక్స్ అనే రోమా అధికారి దగ్గర జైల్లో పెట్టబడ్డాడు. కైసరియా అనే ఊర్లో, సిటీలో జైల్లో పెట్టబడ్డాడు. ఆ జైల్లో 2 సంవత్సరాలు పెట్టబడిన సమయంలో ఈ ఫిలెక్స్ అనేటటువంటి అధికారి, గవర్నర్ పౌలును మాటకి పిలిపిస్తాడంట. పిలిపించి మాట్లాడతాడు. 25. అప్పుడు అతడు అంటే భక్తుడైన పౌలు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగిస్తూ ఉండగా ఫిలెక్స్ బాగా భయపడిపోతాడు. ఇప్పటికి వెళ్ళుము, నిన్ను పిలిపిస్తానని చెప్తాడు. తరువాత పౌలు వలన ద్రవ్యము దొరుకునని ఆశించి, ఇప్పుడు అర్థమైందా మీకు? భక్తుడైన పౌలుని ఈ ఫిలెక్స్ అనేటటువంటి అధికారి మాటికి పిలిపించి మాట్లాడతాడంట జైల్లో నుంచి. ఎందుకు? డబ్బులు దొరుకుతాయేమన్నా. పౌలు దగ్గర డబ్బులు ఎక్కడి? గలతీయ వాళ్ళు ఇచ్చారు, మాసిదోనియా వాళ్ళు శక్తికి మించి ఇచ్చారు, అకయలో ఉన్నోళ్ళు ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని భక్తుడైన పౌలు ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేములో బేదలైన విశ్వాసుల దగ్గరికి వచ్చి, యూదులైన విశ్వాసుల దగ్గరికి వచ్చి ఇచ్చాడు. ఇచ్చి ఏమని చెప్పాడు తెలుసా? ఏమని చెప్పాడు? రోమా పత్రికలో, మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చినందుకు మీరేమి వాళ్ళకి రుణస్తులు కాదు కదమ్మా. మనం నేర్చుకున్నాం. ఎందుకు రుణస్తులు కాదంట? ఎందుకు రుణస్తులు కాదు? ఎందుకు కాదంట? అసలు యూదులు మీకు ఆత్మీయమైన విషయాలు ఆళ్లేగా పంచింది, సో మిషనరీస్ని పంపించింది వాళ్ళేగా, లేఖనాలు నేర్పించింది వాళ్ళేగా. యూదులు మీకు ఆత్మ సంబంధమైన సంపదనిచ్చారు, అన్యులైన మీరు యూదులకి భౌతిక సంబంధమైన సంపదనిస్తున్నారు, మీరేం వాళ్ళకు రుణస్తులు కాదని చెప్పాడు. తెలుసా మీకు? రోమాపత్రిక చూడండి ఒకవేళ 15వ అధ్యాయం, రోమాపత్రిక 15వ అధ్యాయం, ఇందాక మనం చదివినటువంటి మాట 25, 26, 27. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేముకు వెళ్తున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకయ వారును చందా వేయటానికి ఇష్టపడ్డారు. అవును, వారు ఇష్టపడి ఆ పని చేశారు, దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లాగనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో
ఆహా, ఎంత అద్భుతమైన మాట కదా. యూదులైన వారు అన్యులైన వారికి ఆత్మ సంబంధమైన సహాయం చేశారు కాబట్టి అన్యులైన వారు యూదులైన వారికి శరీర సంబంధంగా రుణస్థులే. అమ్మా, అర్థమైందా మీకు? సరే, అంతవరకు మీ మనసులో పెట్టుకోండి. ఇంతకీ ఈ యాక్టివిటీ, ఇలా సొమ్ముని, ప్రభు కోసం సంపదని ఎప్పుడు ప్రక్కన పెట్టాలని నేర్పించాడు? వెరీ గుడ్. ఏ ఆదివారం? ఏ ఆదివారం? ప్రతి ఆదివారం, ఎవ్రీ సండే. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఆరాధన ఎందుకు చేయాలి? ప్రతి ఆదివారం చేయాలా? కొన్ని సంఘాలలో, కొన్ని స్థలాలలో సండే నెలలో మొదటి ఆదివారమే వాళ్ళు రొట్టె విరుస్తారు. అది కరెక్టా? లేకపోతే సంవత్సరానికి ఒకసారి రొట్టె విరుస్తారు. అది కరెక్టా? ఎందుకు? దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో అది మన అంశం ఈరోజు. భక్తుడైన పౌలు అంటున్నాడు, మీరు ఇలాగ ప్రభు కోసం ప్రత్యేకించే ప్రక్రియ ప్రతి ఆదివారం చెయ్యండి. త్రోయలో చెప్పాడు, ఆదివారమున మేము రొట్టె విరుస్తున్నాము. కొరింథీయులతో అంటున్నాడు, ప్రతి ఆదివారం మీరు ప్రభు పరిచర్య కోసం కొంత ప్రక్కన పెట్టండి అని చెప్తూ కొరింథీ పట్టణానికి కొన్ని విషయాలను నేర్పించాడు. ఏమి విషయాలు నేర్పించాడు చూద్దాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. మీరు వ్రాసిన వాటి విషయం అంటే చాలన్నా, మీరు రాసిన వాటిని. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 2 భాగాలుగా ఉంది. అమ్మా, ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఒక భాగమేమో క్లోయ అనే ఒక ఇంటి వాళ్ళు పౌలుకి కొన్ని విషయాలు చెప్పారు. ఏం విషయాలు చెప్పారు? ఆ సంఘంలో గొడవలు ఉన్నాయి, పొట్లాట్లు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, కొట్టుకుంటున్నారు. ఒకడు అసలు వ్యభిచారమే చేస్తున్నాడు, కానీ అన్న వాడిని సంఘంలో ఎవరు ఏమనట్లేదు. ఈ విషయాలన్నీ పౌలుకి ఎలా తెలిసినాయి? చెప్పారు కదా, చెప్పారు. ఎవరు చెప్పారు? క్లోయ ఇంటి వాళ్ళు చెప్పారు. సో 1వ అధ్యాయం, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు క్లోయ ఇంటి వాళ్ళు చెప్పిన మాటల సమాచారాన్ని ఆధారం చేసుకొని, మీరు ఇలా చేయాలి, క్లోయ ఇంటి వాళ్ళు నాకు చెప్పారు, మీరు కొట్టుకుంటున్నారంట, కోర్టులకు వెళ్తున్నారంట, కొట్లాడుతున్నారంట, అల్లరి చేస్తున్నారంట, ఒకడెవడో వ్యభిచారం చేస్తుంటే వాడిని ఏమనట్లేదంట, ఇది అసలు కరెక్ట్ కాదు. ఈ చెప్పిన మాటలను ఆధారం చేసుకొని భక్తుడైన పౌలు లెటర్ రాశాడు. కానీ ఇప్పుడు 7వ వచనంలో ఏమంటున్నాడన్నా? మీరు రాసిన వాటిని గురించి. అంటే వీళ్ళు కొన్ని మాటలు రాశారు పౌలుకి, కొన్ని డౌట్స్ రాశారు. ఏం డౌట్స్ అన్న? ఫ్యామిలీలో కన్యక, వర్జిన్ అంటే అన్మ్యారీడ్ ఎలా ఉండాలా, అసలు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదు, ఈ అప్పట్లో చాలా పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూస్. ఎందుకంటే అప్పట్లో మొనాస్టిక్ లైఫ్ అంటే వైరాగ్యం, తపస్సు, ఏమి దేవుణ్ణి పొందుకోవాలంటే అసలు మనం ఏది ముట్టుకోకూడదు, అంతా ప్రత్యేకంగా ఉండాలా, బ్రహ్మచారులంగా ఉండాలా, మౌంటైన్స్కి వెళ్ళిపోవాలా, అసలు ఈ లోకపు శరీరానికి సంబంధించినవి ఏవి పట్టుకోకూడదు, అంతా డిఫరెంట్గా వెళ్ళిపోవాలా. అదొక సిద్ధాంతం. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే ఎపికురేనియనిజం అంటారు. కురేనియనిజం దాన్ని ఏమంటారంటే అసలు దేవుణ్ణి పొందుకోవాలంటే నువ్వు అన్నీ ఎంజాయ్ చేయాలా, నీ బాడీతో అసలు నీ స్పిరిట్కి సంబంధమే లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నీ బాడీతో జీవించు, నీ ఆత్మకి, బాడీకి, శరీరానికి, ఆత్మకి అసలు సంబంధమే లేదు, లిబరల్గా నువ్వు ఏమైనా చేసుకో. ఈ ప్రాబ్లమ్స్ అప్పుడున్నాయి, ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ వేరు. అందుకని పౌలు భక్తుడికి లెటర్ రాశారు, అయ్యా మరి ఈ పరిస్థితుల మధ్యలో మేము ఏం చేయాలి అని లెటర్ రాస్తే, ఆ లెటర్కి జవాబుగా స్త్రీని ముట్టకుండుట పురుషుడికి మేలు, పెళ్లి చేసుకోవటం మంచిది, పెళ్లి చేసుకోవటంలో తప్పు లేదు, పెళ్లి చేసుకుంటే ఎలా ఉండొచ్చు,
ఈ వివరాల్ని 7వ అధ్యాయంలో రాశాడు. అన్న 8వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయమా, క్షమించండి, కొరింథీ మొదటి పత్రిక 7 కదా మనం చెప్పింది, 7. 8వ అధ్యాయం ఏమన్నాడు? 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయాన్ని గురించి మీరు రాశారే క్వశ్చన్, దానికి ఆన్సర్ 7వ అధ్యాయంలో దేనికి ఆన్సర్ అన్న? వివాహాన్ని గురించి, ఫ్యామిలీ గురించి. 8వ అధ్యాయంలో ఫుడ్. మీరు ఆ రోజుల్లోట మన టైం వెళ్ళిపోతూ ఉంది. ఆ మొదటి శతాబ్దంలో ఈ బలులు అర్పించే వాళ్ళు ఉంటారే, ఇప్పుడు మార్కెట్లో ఎవరైనా కట్ చేసి మంచిగా ఒక మాంసాన్ని పెట్టారనుకోండి, అది కాస్ట్లీ. కానీ ఏదైనా బలి అర్పించేసి దాన్ని తెచ్చి అమ్మారనుకోండి, అది కొంచెం చీప్. ఇప్పుడు మనం చీప్ది కొనుక్కోవాలా, ఇది కొనుక్కోవాలా? ఏదమ్మా? తక్కువ డబ్బులు కొనుక్కోవాలన్నా ఎక్కువ డబ్బు రేట్ ఎక్కువ ఉన్నది కొనాలా, రేట్ తక్కువ ఉన్నది కొనాలా? అయ్యో చెప్పరే, సాధారణంగా రేటు తక్కువ ఉన్నదే కొనుక్కుంటాం. కానీ మరి విశ్వాసి కొనుక్కోవచ్చా? అందుకని లెటర్ రాశారు, అన్న మరి మాకు ఇక్కడ ఇట్లా అమ్ముతున్నారు, మాకేమో అది తక్కువ ధరకు వస్తుంది, మేమేమో చిన్న ఉద్యోగాలు చేసుకున్నాం, మరి తినొచ్చు కదా. భక్తుడైన పౌలు దానికి లెటర్ రాస్తున్నాడు అన్న, అర్థమైంది కదా. 1 ఫ్యామిలీ గురించి డౌట్ రాశారు. నెంబర్ 2 ఫుడ్ గురించి డౌట్ రాశారు. ఓకే. తర్వాత ఫైనాన్సెస్ గురించి కూడా అడిగారు. తర్వాత ఇప్పుడు 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం. ఎస్, వెరీ గుడ్. 11వ అధ్యాయం 1 నుండి 15వ వచనంలోకి ఏమి ప్రశ్నలు ఉన్నాయంటే, సంఘంలో సిస్టర్స్ ఎలా ఉండాలన్నా, ఆరాధన ఎలా చేయాలన్నా, ఎప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ, ఎప్పుడన్నా ఈ యాక్టివిటీస్ అన్నీ మీరు కూడి వచ్చినప్పుడు, మీరు కూడుకుంటున్నారే, ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ 12వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఏమున్నాయి? కృపావరాలు. వెరీ గుడ్. అంటే చర్చిలో, సంఘంలో ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడంటమ్మా? ఒకడేమో భాషలు మాట్లాడుతున్నాడంట, ఇంకొకడేమో పాట పాడాలన్నాడంట, ఇంకొకడేమో ప్రవచనం చెప్పాలన్న. అంటే ప్రవచనం అంటే ఇప్పుడు మనందరం కూడుకున్నాం అనుకోండి, నేనేమో ఇంగ్లీష్లో చెప్పాలని నేను రెడీగా ఉన్నా. నేనే అక్కడి నుంచి వచ్చే కదా, నార్త్ నుంచి, కాబట్టి నేను ఇంగ్లీష్లో చెప్పాలని నేను ఇంగ్లీష్లో మీకు చెప్తా ఉన్నా. మీరందరూ ఏమో పాపం మనకి ఎప్పుడు ఇంగ్లీష్ అలవాటు లేదు, మీకు బోర్ కొట్టి మీకు నిద్ర వస్తుంది. ఇంకొక సహోదరుడు లేచి మనం రోమా పత్రికలో నుంచి చదువుదామని ఆయన వాక్యం చెప్తున్నాడు. ఇంకొక ఆయనేమో పాట పాడాలని ఉన్నాడు. ఈయన ఎప్పుడు ముగిస్తాడు రా బాబు నేను పాట పాడాలని ఇంకొక ఆయన ఉన్నాడు. సంఘం ఇలా ఉంది. ఎప్పుడు ఇవన్నీ యాక్టివిటీస్ కూడి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడుకుంటున్నప్పుడు, 1 కృపావరాలు, 2 స్త్రీలు, 3 ఆరాధన, 4 ప్రభువుకి ఇవ్వటం. ఇవన్నిటి గురించి భక్తుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఆదివారం మీరు కూడి వచ్చినప్పుడు ఈ జరుగుతున్నాయి. దాని అర్థం ఏంటంటే, సహోదరీలు ముసుగేసుకొని కూర్చోవాలా, లార్డ్షిప్, హెడ్షిప్ అంటే శిరస్సు. మీరు ప్రతి ఆదివారం, ఇదే సంఘానికమ్మా, ఏ సంఘం, ఎక్కడ ఉంటుంది ఇది? అన్యులా యూదులా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. అన్యులకు రాస్తూ కొరింథీయులకు చెప్తున్నాడు. త్రోయ వాళ్ళు అన్యులే, త్రోయ సంఘం కూడా అన్య సంఘమే. యెరూషలేము సంఘంలో కూడా రొట్టె విరచటం అనే యాక్టివిటీ 2వ అధ్యాయంలో మనకు. యెరూషలేము సంఘంలో రొట్టె విరుస్తున్నారు, కొరింథీ సంఘంలో రొట్టె విరుస్తున్నారు, త్రోయలో రొట్టె విరుస్తున్నారు. కొరింథీ సంఘంలో వారు జరిగిస్తున్నటువంటి ప్రక్రియలను ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం జరిగిస్తున్నారు.
అందుకనే పౌలు 11వ అధ్యాయంలో మీరు ప్రతి ఆదివారం అని రాయలేదు, మీరు కూడి వచ్చినప్పుడల్లా ప్రతి సండే వాళ్ళు ఏం చేస్తున్నారంట, భోజనం ఏర్పాటు చేసుకుంటారు. ఫుడ్, భోజనం తిని సహవాసం చేసిన తర్వాత ప్రభు రొట్టెను విరుస్తారు. ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే ముందే తినేస్తున్నారు. ముందే తినేసి వెనకాళ్ళకి ఏం ఉండట్లా. అందుకని పౌలు భక్తుడు ఆ క్రొత్త నిబంధనలో ప్రభు రొట్టెను భుజించే విధానాన్ని గురించి గుర్తు చేసి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇది మీరు సాధారణంగా చేసే భోజనం లాగా ఆకలిని తీర్చుకోవటానికి తినే భోజనం కాదు, ఇది జ్ఞాపకం చేసుకునే భోజనం. ఎప్పుడు చేయాలి ఇది? మీరు యాక్టివిటీ చేస్తున్నారే, మీరు కృపావరాల్ని ఉపయోగించటం, ఒకడు ప్రవచించాలని తొందరగా ముందుకెళ్ళటం, ఒకడు పాట పాడాలని ముందుకెళ్ళటం, ఒకడేమో భాషల్లో మాట్లాడాలని చెప్పటం. నేను ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే, లేకపోతే నేను ఇంగ్లీష్లో చెప్తే అది ఇతరులకి సంఘంలో క్షేమాభివృద్ధి కలిగించేలాగా వాడికి అర్థం కాకపోతే నువ్వు మౌనంగా ఉండు. సమయానుకూలతను బట్టి ఒకడు, ఇద్దరు లేక ముగ్గురికి మించకూడదు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల చేతుల్లో ఉన్నాయి. సమయాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలా. దేవుడు నన్ను నడిపిస్తున్నాడన్నా అని గంటలు చెప్పడం కాదు. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఆర్డర్ ఆఫ్ ద చర్చ్. ఎప్పుడంటే ఇది ప్రతి ఆదివారం మీరు కూడి వచ్చారు. ఈ యాక్టివిటీస్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి 16వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రతి ఆదివారం మీరు ప్రభు కోసం సొమ్మును ప్రత్యేకించండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఆదివారం జరిగే యాక్టివిటీస్ని గురించి క్లారిఫై చేసి చెప్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా ఎవ్రీ సండే మనం ఎందుకు రొట్టె విరచాలో? అమ్మ అర్థమైందా, అర్థం కాలేదా? ఎస్ ఆర్ నో? ఎస్సా? అర్థమైందండి? మీరు చెప్పండి ఎందుకు చేయాలో. చెప్పండి సిస్టర్. అమ్మా జ్ఞాపకం చేసుకోవడానికి చేయాలా? సండేనే, ఎవ్రీ సండే చేయాలా? లేకపోతే ఏంటి వాక్యం చెప్పేటటువంటి సత్యం ఏంటి? చిన్నపిల్లలు చెప్పండి. చెర్రమ్మ, మహిమ అండ్ ఫన్నీ, సాగర్. వై నేను ఇప్పుడు చెప్పిన దాన్ని ఏ విధంగా మనం రుజువు చేయొచ్చు ఎవ్రీ సండే చేయాలని? చెప్పు. మీరు చెప్తేనే మీకు అర్థమైనట్టు. చెప్పు నాన్న. చెల్లి పుష్ప నువ్వు చెప్పుమా. అన్నా పౌలు భక్తుడు ఏం చెప్పాడు? 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి ఆదివారమున మీరేం చేయాలని చెప్పాడు? సొమ్ముని కూడబెట్టాలన్నాడు కదా. దీనితో పాటుగా జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏంటేంటి? వెనక్కి ఇప్పుడు 16వ అధ్యాయంలో అది మీరు చూశారు కదా. ఇప్పుడు 8వ అధ్యాయం నుంచి మీరు చూడాలా. ఓ యేసయ్యా. 8వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయంలో దేని గురించి రాశాడు? ఫుడ్ గురించి రాశాడు. మరి 9వ అధ్యాయంలో కూడా ఓకే ఆదాయం, ఫైనాన్స్ గురించి రాశాడు. 11వ అధ్యాయంలో విమెన్ గురించి రాశాడు. మళ్ళీ వర్షిప్ గురించి రాశాడు. 12వ అధ్యాయంలో కృపావరాలను గురించి రాశాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయంట? అది ఎగ్జాక్ట్లీ ఒక్క మాట మీరు చూడండి. 11వ అధ్యాయం కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం, 11వ అధ్యాయం 34వ వచనం. కొరింథీ మొదటి పత్రిక, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొంటే వాడి ఇంట్లోనే భోజనం చేసుకొని రావాలి. నేను వచ్చినప్పుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మిగిలిన సంగతులు, ఆరాధన గురించి, ముసుగేసుకోవటం గురించి, విమెన్ ఇన్వాల్వ్మెంట్ గురించి, కృపావరాల గురించి నేను రాశా. మీకు అర్థమైందో లేదో కానీ ఇంకా ఏమన్నా ఉంటే
నేను వస్తా కదా మీ దగ్గరికి, వచ్చినప్పుడు క్రమపరుస్తాను. దేవునికి ఇవ్వటం గురించి, ఇప్పుడు దేవునికి ఇవ్వటం అనేది ప్రతి సండే చేస్తున్నారు, కూడుకోవటం ప్రతి సండే చేస్తున్నారు, కృపావరాల్ని ఉపయోగించటం ప్రతి సండే చేస్తున్నారు, రొట్టె విరచటం, ప్రభురాత్రి భోజనం చేయటం ప్రతి సండే చేస్తున్నారు, కానీ క్రమంగా చెయ్యట్లేదు. ఆ క్రమంగా చేసే విధానాన్ని పౌలు ఇక్కడ రాస్తూ చెప్తున్నాడు, మీరు ఇలా 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 చేయాలా. ఒకవేళ మీరు ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే, ఇంకా క్రమపరచబడవలసిన విషయాలు ఇంకా ఏమైనా ఉంటే, నేను మీ దగ్గరికి ఫిజికల్గా వచ్చి ఇంకొంచెం మీకు క్రమపరుస్తా, క్లారిటీ ఇస్తా. ఒకటి, యెరూషలేములో ప్రతి ఆదివారం రొట్టె విరిచే యాక్టివిటీ ఉంది. త్రోయలో ఆదివారం ప్రయాణాన్ని కూడా మానుకొని, అది సంవత్సరానికి ఒక ఆదివారం కాదు, నెలలో మొదటి ఆదివారం కాదు, ఆదివారము నాడు మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. త్రోయ అన్యుల దేశంలో ప్రభువుని ఎరగని అన్యుల్లో నుంచి వచ్చిన సంఘంలో వాళ్ళకి సండే వర్కింగ్ డే, మీకు తెలుసో తెలీదో. టర్కీలో, ఇప్పుడు కాదు అప్పుడు, మొదటి శతాబ్దం సమయంలో టర్కీలో అంటే త్రోయలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ బానిసలు, చిన్న చిన్న ఉద్యోగులే, గొప్పోళ్ళు. అప్పుడు ప్రభువుని ఎక్కువ మంది నమ్ముకోలే. మరి వాళ్ళు ఆదివారం రాత్రి వేళ కూడుకొని రొట్టె విరిచేవారు. సండే ఈజ్ ద డే ఆఫ్ లార్డ్స్ వర్షిపింగ్ డే. రెండవది, కొరింథీ పట్టణంలో ప్రభు దినాన్న ఇలా పోగు చేయండి, ఈ యాక్టివిటీస్ని మీరు క్రమపరుచుకోండి. ఏ యాక్టివిటీస్ని మీరు సరి చేసుకోవాలో చెప్పిన యాక్టివిటీస్లో రొట్టె విరిచే దాన్ని గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాడు. కాబట్టి అది ఏ రోజు జరుగుతుందన్నమాట? అది అందుకని అది ఎవ్రీడే యాక్టివిటీలో ఒక భాగం. ఆఖరిగా మాటల్లో చెప్తాను, టైం అయిపోయింది. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక గొడవ వచ్చింది కదా, దాన్ని యెరూషలేం కౌన్సిల్ అంటారు. అంటే యెరూషలేంలో అందరూ కూర్చొని, బర్నబా, పౌలు, ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చి ఇలాగ యూదులేమో ఆచారాలు చేయాలంటున్నారు, అన్యులేమో మరి అక్కర్లేదంటున్నారు, మనం ఏం చేయాలి అసలు అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? విశ్రాంతి దినం మనకు అక్కర్లేదు, సబ్బాతు అక్కర్లేదు. ఆ చెప్పిన సందర్భంలో కూడా వాళ్ళ మీనింగ్ ఏంటంటే, విశ్రాంతి దినానికి ప్రాముఖ్యత లేదు, ప్రభు దినమే ప్రాముఖ్యం, క్రొత్తవి మార్చబడ్డాయి అని చెప్పిన సంఘటనలో కూడా ప్రభు దినాన్ని గుర్చినటువంటి విధానం వాళ్ళ రాతలలో మనకు కనిపించింది. ఈ మాటలన్నిటినీ ఆధారం చేసుకొని, కొన్నేమో డైరెక్ట్గా, కొన్నేమో ఇండైరెక్ట్గా, ఈ విధానాలన్నిటినీ మనం ఆధారం చేసుకొని క్రొత్త నిబంధన విశ్వాసులు ప్రతి ఆదివారం ప్రభుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం చేస్తాము, భోజనం చేసే కార్యక్రమం కాదు. కొరింథీలో అలా ఉంది, దాన్ని క్రమపరిచాడు. ఇట్ ఈస్ నాట్ యువర్ మీల్, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫుడ్, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫీస్టింగ్, ఇట్ ఈస్ రిమెంబరింగ్. అది పట్టుకొని చిన్న మొక్క, దానిలో చిన్న వంతులో మనం పాలిభాగస్థలం అవుతున్నప్పుడు గుర్తు చేసుకోవటానికి ఎంతో అంత చాలు. ప్రభువుని గుర్తు చేసుకోవటానికి ఎంతో అంత చాలు. పెద్ద మొక్క తీసుకోవాలా, చిన్న మొక్క తీసుకో. ఇంకొక విషయం మనం గమనించాలా, ఇది ఇంట్లోనే ఒక్కొక్కళ్ళు కూర్చొని చేసింది కాదు. త్రోయలో సంఘంతో కలిసి పౌలు చేశాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘంగా కూడుకొని వాళ్ళు చేశారు. కొరింథీ పత్రికలో వారందరూ కూడుకొని, ఇంట్లో ఒక్కళ్ళే చేసేది కాదు. ఇది ప్రభుని సంఘంగా కూడుకొని క్షేమాభివృద్ధి కొరకు కలిసి చేసేటటువంటి సామూహికమైన యాక్టివిటీ. కోవిడ్లో ఎవరింట్లో వాళ్ళు రొట్టె విరుచుకోవటం, ఒక బిస్కెట్ పెట్టుకోవటం, బాగలేకపోతే ఒక ఇది పెట్టుకోవటం, అది వాక్యంలో ఉన్న విధానం కాదు. పరిస్థితులను బట్టి చేశారేమో కానీ నిజానికి వాక్య విధానంలో ఏమని చేయాలంటే సంఘంగా కూడుకొని చేయవలసినటువంటి ప్రక్రియ. కాబట్టి ఇంతవరకు మీకు అర్థమైందా?
విశ్రాంతి దినం చేయదగిన ప్రయాణ దూరంలో వాళ్ళు ఉన్నారు. ప్రభు దినం మనం చేయవలసినటువంటి ప్రక్రియలో ఈ ప్రక్రియ మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వారం వాళ్ళ పేర్లలో బైబిల్లో మీకు తెలిసిన కొన్ని పేర్లు జాబితాలు, శిష్యుల పేర్లు ఇక్కడ ఉన్నాయి. మీకు ఇంకా బైబిల్లో ఏమైనా పేర్లు జాబితాలు ఏమైనా ఉన్నాయేమో మీ దృష్టిలో, మీ స్టడీలో, మీ ఆలోచనలో ఉంటే ఊరినే గుర్తుపెట్టుకొని రండి. వాటిని గురించి మనం చర్చిద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. దయామయుడ, మీకు స్తోత్రాలు నాయనా. మేము విన్న మాటలు మా హృదయంలో ఫలింపు చేయండి, గుర్తుపెట్టుకోవటానికి సహాయం చేయండి నాయనా. మీ సత్యాలపైన మా జీవితాలు కట్టుకోగలగటానికి సహాయం చేయండి. మమ్మల్ని ప్రశ్నించే వారికి వినయంతో, రుచిగల సంభాషణతో మీ సంగతులను అర్థవంతంగా చెప్పగలిగే జవాబులు మా జీవితంలో మీరు ఇవ్వమని మీ కృపగల హస్తాలకు మా జీవితాలను అప్పగించుకుంటూ ప్రభాంటి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి నాయన. నిర్మలమ్మ గారిని స్వస్థపరచండి, మోహనన్నని స్వస్థపరచండి, చిన్నబాబు క్రిస్ని మీరు దీవించి స్వస్థపరచండి నాయన. ఆరోగ్య ప్రాప్తునిగా చేయండి తండ్రి. మరి ఎగ్జామ్స్ రాస్తున్న వైష్ణవిని, హర్షితాని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సిస్టర్ బాజీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి నడుము నొప్పితో చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారని మేము విన్నాం తండ్రి. మీ దాసురాల్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, నెమ్మదితో నింపండి, లేవనెత్తండి, బలం ఇవ్వండి. సంతోషంగా ప్రభువా నార్మల్ రొటీన్లోకి రాగలిగినట్లుగా బాజీ సిస్టర్ మీరు దర్శించమని మీ జీవము గల ప్రశస్తమైన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మేలులతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి పంపించమని అడుగుతూ, ముందున్న దినాల సేవ కోసం సిద్ధం చేయమని అడుగుతూ, మా రక్షకుడైన యేసు ప్రభు వారి అద్వితీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.